వెల్కమ్ టు న్యూస్ అడ్డా. క్షయవ్యాధి చికిత్సలో పోషకాహారం కూడా చాలా కీలకం. టెక్నాలజీ, వైద్యం, విజ్ఞాన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నా క్షయవ్యాధి ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సంక్రమణ వ్యాధుల్లో ఒకటిగా మారింది. క్షయవ్యాధి నుంచి కోలుకోవడానికి మందులు మాత్రమే సరిపోవని, సరైన పోషకాహారం కూడా అంతే కీలకమని నిపుణులు చెప్తున్నారు. వైద్య అధ్యయనాలు కూడా ఈ మార్పును సూచిస్తున్నాయి. పోషకాహారం తక్కువగా తీసుకునే రోగులు నెమ్మదిగా కోలుకుంటారు, ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి. చికిత్స ప్రారంభ దశలో బరువు పెరగడం మరణ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. క్షయవ్యాధి రోగుల ఆహారంలో ముఖ్యంగా అధిక క్యాలరీలు, అధిక ప్రోటీన్ ఉండాలి. ఈ వ్యాధి శరీరంపై ఒత్తిడిని పెంచి ఆకలిని తగ్గిస్తుంది. అందువల్ల శరీర బలాన్ని తిరిగి పొందడానికి, కండరాలను పునర్నిర్మించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి పోషకాహారం అవసరం. ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, సిట్రస్ పండ్లు, నట్స్, గింజలు, ఫోర్టిఫైడ్ సిరల్స్ వంటి పదార్థాలు రోజువారీ ఆహారంలో ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కోలుకోవడంలో సహాయపడతాయి. చాలా మంది టీబీ రోగులకు ఆకలి తగ్గడం, బరువు తగ్గడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాడో, నట్స్, నట్ బటర్స్, ఆలివ్ ఆయిల్, సర్సన్ ఆయిల్ వంటి మంచి కొవ్వులు శక్తిని అందిస్తాయి. ఇక హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. సరిపడా నీరు తాగడం ద్వారా శరీరం మందులను సరిగ్గా గ్రహిస్తుంది, మెటబాలిజం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ సులభమవుతుంది. నీరు, కొబ్బరి నీరు, సూప్స్, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కొన్ని ఆహారాలను పరిమితం చేయడం అవసరం. ప్రాసెస్ ఫుడ్స్, అధిక కెఫెన్, చక్కెర పదార్థాలు, మద్యం వంటివి రోగనిరోధక శక్తిని తగ్గించి మందుల ప్రభావాన్ని కూడా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మద్యం లివర్పై ప్రతికూల ప్రభావం చూపి చికిత్సను కష్టతరం చేస్తుంది. తాజా WHO విధాన మార్పులు క్షయవ్యాధి చికిత్సలో పోషకాహారాన్ని ప్రధాన భాగంగా గుర్తిస్తున్నాయి. సరైన అవగాహన, పోషకాహారం, వైద్య చికిత్స వంటివన్నీ కలిసి పనిచేస్తే క్షయవ్యాధి రహిత ప్రపంచ లక్ష్యం సాధ్యమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.